దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభుని మనం స్తుతించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు సన్నిధిలో చక్కని సమయాన్ని మనం కలిగి ఉంటున్నాం. దేవుని వాక్యములో నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. దేవుని వాక్యంలో నుండి రోమాపత్రిక 8వ అధ్యాయము 8వ అధ్యాయంలో 28 నుండి మనం చదువుకున్నట్లయితే, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను, లేక వారితో తన మహిమను పంచుకొనెను అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అద్భుతమైన వాక్య భాగాల్ని మనం చదువుకున్నాం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఏమన్నాడు? ఎరుగుదుము అన్నాడు. సమస్తమును సమకూడి జరుగుచున్నవి అని మనకు తెలుసు. మనకు తెలుసా? అది ఇక్కడ ప్రశ్న. ఎందుకు అక్కడ ఆగానంటే, అవును, నేను ఎరుగుదును. ఏమని? ఎవరు దేవుణ్ణి ప్రేమిస్తున్నారో వారి జీవితాల్లో అన్నీ కూడా ఎలా జరుగుతున్నాయి? ప్రీ ప్లాన్, అకస్మాత్తుగా కాదు, యాక్సిడెంటల్గా, అనుకోకుండా, అంత ప్రణాళికబద్ధముగా ప్రణాళికను రచించి జరిగిస్తున్నాడు. అందరి పట్ల కాదు. ఎవరి పట్ల? దేవుణ్ణి ప్రేమించే వారి పట్ల. కాబట్టి మన పాత్ర ఏంటి? మన బాధ్యత ఏంటి? దేవుణ్ణి ప్రేమించిన ఒకడు చూసుకో. దేవుణ్ణి ప్రేమించడం అనేది మనం చూసుకుంటే మన జీవితంలో ప్రతిదీ కూడా మేలు కొరకు రచించడం అనేది దేవుడు చూసుకుంటాడు. దేవుని వాక్యం తెలియజేస్తుంది, దేవుణ్ణి ప్రేమించు వారికి రక్షణ అంటే ఏంటో తెలుసా? మన హృదయాన్ని, వ్యక్తిగతంగా చెప్తాను, నా హృదయాన్ని దేవునికి ఇవ్వడం రక్షణ. రక్షణ అంటే ఏంటి? మీకు అర్థమైంది కదా? నా కుమారుడా, నీ హృదయాన్ని నాకిమ్ము, నా మార్గములో నీ కన్నులకు ఇంపుగా ఉండనిమ్ము అనే విషయాన్ని చెప్పాడు. 23వ అధ్యాయంలో 26లో అక్కడ మనం చూస్తాం, నా కుమారుడా నీ హృదయం నాకు ఇమ్ము. మన హృదయాన్ని దేవునికి ఇవ్వడమే రక్షణ. అది మనం గుర్తించాలి. దేవునికి ఇవ్వడమే రక్షణ. ఇక వివాహము, భార్య భర్తల మధ్య అది తరువాత, సెకండరీ. అది మనం అర్థం చేసుకో. అది మొదటిది కాదు. అది మొదటిది అనుకునే వారు ఈ లోక సంబంధాలే వారికి లాస్ట్ అయిపోయింది. కానీ క్రీస్తుతో మన జీవితం 100 సంవత్సరాల తర్వాత ఇంకొకటి ఉంది, 1000. ఆ తర్వాత ఇంకొకటి ఉంది. ఏంటది? అంతము లేనిది, అనంతమైనది. సాధారణంగా 3 స్టెప్స్. ఒకటి 100 సంవత్సరాల లోపు, అది కూడా గ్యారంటీ లేదన్నప్పుడు ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు, అదొకటి. తర్వాత 1000 సంవత్సరాలు ఉంది. ఆ 1000 సంవత్సరాల్లో పరిస్థితులన్నీ అద్భుతం. ఒకరోజు విందాం. ప్రకటన గ్రంథం ధ్యానం చేస్తున్నాం కదా, 1000 ఏళ్ళ పాలన. ఆ 1000 ఏళ్ళ పాలన అన్నీ కూడా నువ్వు అనుకున్న దానికంటే అద్భుతంగా ఉంటాయి. మనుషులు కూడా అలాగే ఉంటారు. అనంతమైన జీవితంలో
ఇంకొకటి ఉంది కదా, మూడవది. దాంట్లో ఈ రెండవ 1000 సంవత్సరాల్లో ఉన్న కొన్ని ఉండవు. ఇప్పుడు సర్పం అనే దాంట్లో ఉండదు, నిత్యత్వములో ఉండదు. కానీ ఇది 100 సంవత్సరాల నుండి 1000లో అడుగు పెట్టినా అది ఎలా మారుతుంది? ఎందుకు అడుగు పెట్టిందో తెలుసా? నీకోసమే. ఎందుకంటే నీకు భయం ఉంది కదా, దాన్ని నువ్వు ఆటలాడుకునే బొమ్మగా చేయడానికి దేవుడు దాన్ని అక్కడ పెట్టాడు. కొంతమందికి విచిత్రమైన, సింహం ఎందుకు ఉంది? సింహము నీతో చెలిమి చేయడానికి ఉంది. సింహము ఎద్దు వలె గడ్డి తినడానికి ఉంది. సింహము నీకు ఆట బొమ్మగా ఉండి ఆ ఆనందాన్ని నువ్వు అనుభవించడానికి కొరకు సింహాన్ని అక్కడికి దేవుడు తీసుకొని వస్తున్నాడు. నీ భయాలన్నీ నీకు సంతోషాలుగా మారడానికి ఆ కాలాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. 1000 ఏండ్ల కాలం. అదొక అద్భుతమైన ప్రపంచం. కాబట్టి మనం గ్రహించాలి. మనం సబ్జెక్ట్లో ముందుకు వెళ్ళడానికి ఇవన్నీ విషయాలు, ఇవన్నీ ఈ సబ్జెక్ట్లో ఉన్నాయి. మనం గ్రహించాలి. దేవుణ్ణి ప్రేమించుట, మన హృదయాన్ని దేవునికి ఇవ్వడం. దేవుణ్ణి ప్రేమించడానికి కొలమానం ఇచ్చాడు. తెలుసు కదా ఎలా ప్రేమించాలి? నీ పూర్ణ హృదయంతో, లేక నీ హృదయం అంతటితో, మొత్తం. అది దేవుని ప్రేమించడం. కొంచెం మనుషులకు, కొంచెం ధనానికి, లేక నా మనస్సుకు, నా ఇష్టాలకు అంటే నువ్వు దేవుని ప్రేమించే వ్యక్తి కాదు. దేవుణ్ణి నీ హృదయం అంతటితో ప్రేమించాలి, నీ మనసు అంతటితో ప్రేమించాలి, నీ బలం అంతటితో ప్రేమించాలి, అలాగే నీ జ్ఞానం అంతటితో ప్రేమించాలి. అది దేవుణ్ణి ప్రేమించడం అంటే. అది మనం గ్రహించాలి. కాబట్టి దేవుణ్ణి ప్రేమించు వారికి సమస్తము కూడా మేలు కలగడానికి ఏం జరుగుతుంది? సమకూడుతున్నాయి, పోగు చేయబడుతున్నాయి, సమస్తము సమకూర్చబడుతున్నాయి. సమస్తము మేలు కలుగుటకు సమకూర్పు జరుగుతుంది. సమకూర్పు జరుగుతుంది. మేలు కోసమే ఆ సమకూర్పు. ఇప్పుడే జరగాల, ఇలా జరగాల. అది నీ పని కాదు. కాలాలు, సమయాలు, అందరి పరిస్థితులు నీది కాదు. ఎవరిది? దేవుంది. కాలాలు, సమయాలు, వాటి మధ్యలో పరిస్థితులు నా పని కాదు, దేవుడు చూసుకునే పని. నా పని ఏంటి? దేవుణ్ణి ప్రేమించుట. ఆ ప్రేమించడం అంటే ఏమున్నాయో అవన్నీ నీ పని. దేవుణ్ణి ప్రేమించడం అంటే దేవుని సన్నిధికి పరిగెత్తడం, దేవుణ్ణి అన్నిట్లో ముందు పెట్టడం, దేవుణ్ణి గూర్చిన సంగతులు తెలుసుకోవడం, ఆయన గురించిన విషయాలు తెలుసుకుంటే ఆయన అన్నిటికీ చాలినవాడు. రెండోది చెప్పాలంటే ఆయన లాంటి వ్యక్తి ఎవరు లేరు. ఆయన అసమానుడు. ఆయనతో ఎవరిని నువ్వు పోల్చలేవు. ఆయన వంటి వారు లేరు. అంటే నువ్వు ఎక్కడికి పరిగెత్తలేవు, నువ్వు దేన్ని ఆకర్షణకు చూడలేవు. ఏది కొండ మీద ఉండదు నీకు. క్రీస్తు మాత్రమే అత్యున్నతమైన స్థానంలో ఉంటాడు. ఆయన గురించి నీకు తెలిసినప్పుడు అందుకే తెలుసుకోవాలి. మనలో అజ్ఞానానికి అవకాశము లేనంతగా చీకటి అనే ఛాయలు ఎక్కడ ఉన్నాయో అక్కడికి క్రీస్తును గూర్చిన జ్ఞానం అనే వెలుగు, క్రీస్తును గూర్చిన అవగాహన అనే వెలుగును అక్కడికి నువ్వు తీసుకెళ్ళాలి. ఆ మూలకు, ఆ స్థలాన్ని కూడా తీసుకొని వెళ్ళాలి. క్రీస్తును గూర్చిన జ్ఞానాన్ని తీసుకొని వెళ్ళాలి. అది మనం గ్రహించాలి. కాబట్టి దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటో, నీ హృదయం అంతా ఆయనే, నీ మనస్సంతా ఆయనే, నీ ధ్యానమంతా, నీ జ్ఞానం అంతటితో, నీ బలం అంతటితో అలా చేయగలిగితే 100 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు తర్వాత అంతము లేని సంవత్సరాలు, నిత్యత్వం, ముగింపు లేని జీవితం, 1000, 2000 పరిధులు లేని జీవితం, అనంతమైన జీవితం. ఇవన్నిట్లో దేవుడు మన కోసం జీవితాన్ని ఏర్పాటు చేస్తాడు.
మనం చూసుకునేది చిన్నదైతే దేవుడు మన పట్ల చూసుకునేది 100 సంవత్సరాలకు చూసుకోవడం ఉంది, 1000 సంవత్సరాలు చూసుకోవడం ఉంది. తర్వాత నిత్యత్వాన్ని, శాశ్వత కాలాన్ని దేవుడు మన కొరకు చూసుకునేది ఉంది. అది మనం గ్రహించాలి. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి, ఆయన ఉద్దేశము, ఆయన ఉద్దేశాన్ని బట్టి లేక ఆయన ఉద్దేశము కొరకు పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. నాకు తెలుసు అని చెప్పగలగాలి మీరు. నేను ఎరిగి ఉన్నాను, నేను గ్రహించి ఉన్నాను, నేను రూఢిగా చెప్పగలను. ఏంటది? దేవుణ్ణి ప్రేమించే వారికి అన్నీ కూడా మేలు కోసమే జరుగుతాయి. ఎలా జరుగుతాయి? సమకూడి, సమకూర్పు, ప్రీ ప్లాన్, ప్రణాళికబద్ధంగా జరుగుతున్నాయి, మేలు కోసమే. అది దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. ఎవరికి? దేవుని ప్రేమించేవారికి. ఎందుకనగా తన కుమారునితో సారూప్యము గలవారొగుటకు. చూసారా? సారూప్యం, క్రీస్తులాగా ఉండడం, సారూప్యం, ఆయన వలె ఉండడానికి, ఆయనలాగా నిన్ను మార్చడానికి ఇది చేస్తున్నాడు. దీంట్లో ఏముందో తెలుసా? ఆయనలాగా ఉండడం ఉంది. ఇప్పుడు ఆయన్ను గురించిన సమాచారం అంతా మనకు కావాలి. సాధారణమైన పరిస్థితుల గుండా ఆయన వెళ్ళాడు. సాధారణమైన పరిస్థితుల మధ్యలో ఆయన యొక్క సారూప్యం, ఆయన యొక్క రూపం, స్వరూపం కనబడుతుంది, బయటకు వచ్చింది. ఆయన అంటే ఎవరు అది నీకు అర్థమైతే దానికోసమే దేవుడు నిన్ను సాధారణమైన పరిస్థితుల గుండా నడిపిస్తున్నాడు. దేని కొరకు? నీ స్వరూపం కోసం కాదు, క్రీస్తు సారూప్యం గలవారగుటకు నిర్ణయించాడు. క్రీస్తును ప్రతిబింబింప చేయుటకు. చూడండి 29వ వచనం, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారు కావాలి. సారూప్యత, క్రీస్తుతో నీకు ఏముండాలి? సారూప్యత ఉండాలి. ఆయనతో పోలిక ఉండాలి, నీకు పోలిక ఉండాలి. ఆయన వలె నువ్వు ఉండాలి. ఆయన ఏ వ్యక్తిత్వాన్ని చూపించాడో దానికి నీకు పోలిక ఉండాలి. ఇతడు కూడా క్రీస్తులాగున్నాడు. క్రీస్తు ఆ పరిస్థితుల మధ్యలో, ఆ పరిస్థితిలో అనేకమైనవి ఉన్నాయి. సాధారణమైనవి ఉన్నాయి, మిక్కిలి సాధారణమైనవి ఉన్నాయి, అలాగే ప్రతికూలమైనవి ఉన్నాయి. వాటిల్లో మనం కూడా నడుస్తున్నాం. ఎందుకు? ఆ సారూప్యత కోసం. నీది కాదు, క్రీస్తులాగా నువ్వు కనబడాలి. ఆ పరిస్థితిలో క్రీస్తు ఎలా కనబడ్డాడు? ఏం మాట్లాడాడు? ఏం ఆలోచించాడు? ఏం చూపించాడు? ఏం వ్యక్తపరిచాడు? దానికోసం దేవుని వాక్యంలో భక్తులను ప్రతికూల పరిస్థితిలో నడిపిస్తున్నప్పుడు కూడా దాని కొరకే, క్రీస్తు సారూప్యత కొరకే. యోబు జీవితంలో కష్టాలు వచ్చాయి కదా, దేనికోసం అంటారు? ఏం చూడాలనుకుంటున్నాడు? దేవుడు ఏం చూడాలనుకుంటున్నాడు? దేవుడు ఏం చూపించాలనుకుంటున్నాడు? ఏం చూపించాలనుకుంటున్నాడు? ఎటువంటి కష్టాలు అతనికి వచ్చాయి, కానీ వాటన్నిటిలో కూడా ఏం చూపించాడు? దేవుని ఎడల తనకున్న విశ్వాసాన్ని చూపించాడు. దేవుడంటే తనకున్న ప్రేమ, దేవుడంటే తనకున్న భక్తి, ఆసక్తి. దేవుణ్ణి గూర్చి తనకు తెలిసింది. ఆయన నన్ను శోధిస్తున్నాడు, శోధించిన తర్వాత నేనేమవుతానో తెలుసా? అగ్నిలో నుండి బయటికి వచ్చిన సువర్ణం, బంగారంలా కనబడుతుంది. అగ్నిలో నుండి బయటకు వచ్చిందని చూసారా? దాంట్లో మెరుపు ఉంటుంది.
అగ్నిలో నుండి అగ్నిలోకి వెళ్ళక ముందు చూడండి, అగ్ని నుండి వచ్చిన తర్వాత చూడండి. ఆ ఫోటో మీరు చూస్తే అగ్నిలో నుండి వచ్చిన దానికి ఏముంటుంది? మెరుపు ఉంటుంది. అలా ఆయన నన్ను ఏం చేస్తున్నాడు తెలుసా? నన్ను నాశనం చేస్తున్నాడు, నన్ను కొడుతున్నాడు, నన్ను నలగొడుతున్నాడు. ఇది కాదు. ఆయన ఈ శోధనల తర్వాత నేను మెరుపుతో ఉండాలనుకుంటున్నాడు, ప్రకాశమానముగా. ఇక నాలో విలువ లేనిది ఏ కోసేన కూడా ఉండకూడదు. ప్రతిది కూడా విలువైనదే. అత్యంత విలువైన వ్యక్తిగా నన్ను చేయాలి. అది దేవుణ్ణి గురించి యోబు మాట్లాడుతున్న మాట. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం, దేవుణ్ణి ప్రేమించే వారి జీవితంలో అన్నీ కూడా ఒక ప్రణాళికబద్ధముగా జరుగుతూ ఉన్నాయి. అన్నీ కూడా మేలుకే దేవుడు జరిగిస్తున్నాడు. ఇది దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఎందుకనగా అనే దాంట్లో కూడా, ఎందుకనగా వారు తన కుమారునితో సారూప్యము గలవారొగుటకు. ఎందుకు? తన కుమారునితో ఎలాంటి వారు కావాలి? సారూప్యము గలవారు కావాలి, పోల్చదగిన వారు కావాలి, పోలిక కలిగిన వారు కావాలి. ఇతను కూడా క్రీస్తులాగానే ఉన్నాడు. ఇతడు కూడా క్రీస్తు జీవితాన్ని చూపించిన తర్వాత మన జీవితాన్ని కూడా చూపిస్తే, మన జీవితంలో కూడా అదే సాధారణ పరిస్థితులు, మిక్కిలి సాధారణమైన పరిస్థితులు, అలాగే అనుకోని సంఘటనలు, శ్రమలు, కష్టాలు, బాధలు, వాటి మధ్యలో మన జీవితం కూడా, మనలో నుండి బయటకు వచ్చేది కూడా ఎలా ఉండాలి? అలాగే ఉండాలి. క్రీస్తులాగే తండ్రిని స్తుతించాడు. ఇదిగో ఇతడు కూడా దేవుని స్తుతిస్తున్నాడు. తండ్రి పట్ల అచంచలమైన విశ్వాసాన్ని కనపరిచాడు. ఇతడు కూడా క్రీస్తు పట్ల అచంచలమైన విశ్వాసాన్ని కనపరుస్తున్నాడు. అది ఆ సారూప్యత కోసం, ఆ సారూప్యత కోసము మనల్ని అటువంటి పరిస్థితుల గుండా నడిపిస్తూ ఉన్నాడు అన్న విషయాన్ని మనం గుర్తించాలి. కాబట్టి ప్రతిదీ కూడా మేలు కోసమే, ప్రతిదీ కూడా మేలు కొరకే ప్రభువు మనల్ని నడిపిస్తున్నాడు. ఆ నడిపించే మార్గంలో మనం దేవుణ్ణి ప్రేమిస్తే, నాకు అన్నిటికంటే దేవుడే ముఖ్యం, ధనం కంటే దేవుడే నాకు ముఖ్యం, మనుషుల కంటే కూడా దేవుడే నాకు ముఖ్యం, నా మనస్సు కంటే దేవుడే నాకు ముఖ్యం. అది ప్రేమ. అదేంటి? ప్రేమ. ప్రేమ గురించి అందరికీ తెలుసు, సాధారణంగా ప్రేమ గురించి అందరికీ తెలుసు. కానీ ఆ ప్రేమ దేవుని సొంతం. అది మనం గుర్తించాలి. ఆ ప్రేమ దేవునికి ఇవ్వగలిగిన వ్యక్తి జీవితం ఎలా ఉంటుందో తెలుసా? ఇదిగో ఇక్కడ మనం చూస్తున్నాం. అన్ని మేలుకే, అన్ని మేలుకి. ఏమైనా జరగనివ్వు నీ జీవితంలో, ఏమైనా జరగనివ్వు. నాది పెనంలో నుండి పొయ్యిలో పడ్డట్టుంది. నువ్వు పొయ్యిలో పడ్డా కాలిపోవడానికి గడ్డి కాదు, కర్రవు కాదు, ఎవరు? బంగారము. కాబట్టే ఎవరిని పొయ్యిలో వేసింది? దేవుడు లేకుండా నీ జీవితంలో ఏదైనా జరుగుతుందా? దేవుడు ఉండగా దాన్ని నువ్వు అవగాహన చేసుకునే విధానం మారాలి. దేవుడు నన్ను ఈ స్థితిలోకి తీసుకొచ్చాడు అంటే ఇది నన్ను కాల్చేది కాదు. ఎవరినైనా కాలుస్తుంది, నన్ను కాల్చే శక్తి దీనికి లేదు. బంగారాన్ని కాల్చే శక్తి దానికి లేదండి. శుద్ధి చేయగలదు కానీ కాల్చలేదు. దాని విలువను తగ్గించడం కానీ, దాన్ని చెడగొట్టడం కానీ లేదు దానికి. అందుకే దాంట్లోకి తీసుకొస్తున్నారు. నిన్ను గురించి ఎరిగిన దేవుడు నిన్ను నడిపించే మార్గంలో ప్రతిదీ మేలు కొరకే డిజైన్ చేసినప్పుడు నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే చాలు. దేవుణ్ణి ప్రేమించుట నువ్వు చూసుకుంటే, నీవు కొండ మీద ఉన్నా, లోయలోనికి వచ్చినా, అడవిలోనికి వెళ్తున్నా. ఇదేంటి దారిలేని దగ్గరికి వెళ్ళిపోతున్నాడు? ఐగుప్తు నుండి ఫిలిస్తీన్ల మార్గానికి వెళ్ళాలి, ఉన్నదే ఏకైక మార్గము. అంటే అరణ్యానికి వెళ్తున్నారు. ఆ అరణ్యం తర్వాత సముద్రమే. నడిపించేది ఎవరు? దేవుడు. సముద్రం వైపు నడిచినా, అరణ్యం వైపు నడిచినా, దారి లేని వైపు నడిచినా, మార్గమును సృష్టించగలిగిన వాడు నేను నడిపిస్తున్నాడు. ఇక మార్గం ఉంటుంది,
ఇక్కడే చూడండి, మార్గాలు ఉన్న ఈ చోటనే మన మార్గం తప్పిపోతే గూగుల్ మ్యాప్ పెట్టారనుకోండి, ఏం చేస్తుంది? ఇదిగో ఇక్కడ నుండి నువ్వు వెనక్కి తిరిగితే నీకు మార్గం వస్తుంది, లేదంటే నువ్వు ముందుకెళ్తే ఇంకో మార్గం ఉంది, ఇటు వెళ్తే ఇంకో మార్గం ఉంది. నువ్వు మార్గాలను తప్పించి ముందుకెళ్ళినా అక్కడి నుండి కూడా నీకు రూటును చూపిస్తుంది. చూసారా, దీనికి ఇంతే శక్తి ఉంది. అది కూడా మనుషుల్లో కొంచెం అద్భుతమే కదా. నువ్వు మార్గం తప్పిపోయిన ఇంకొక దగ్గర నుండి కూడా నువ్వు ఎలా రాగలవో చూసారా. అక్కడ నుండి వెనక్కి ఎలా తిప్పగలవో, తిప్పడానికి ఇంకో మార్గం ఎక్కడుందో, టర్న్ చేయడానికి అది కూడా చూపిస్తూ ఉంది. దేవుని గురించి మీరు ఆలోచించండి. ఆయన ఒకటే చెప్తాడు. ఏం చెప్తాడు? తనను ప్రేమించడం నువ్వు చూసుకుంటే నువ్వు ఉన్న స్థితిలో నుండి నిచ్చెన వేయడం కూడా ఆయనకు తెలుసు. పాతాళములో నుండి కూడా నిన్ను పరలోకానికి ఎక్కగలిగిన రూటు వేయడం కూడా ఆయనకు తెలుసు. కాబట్టి దేవుణ్ణి ప్రేమించే వారి జీవితంలో అన్ని మేలు కోసమే, అన్ని మేలు కొరకే, ఏం జరుగుతున్నా మేలు కోసమే. యోసేపు జీవితాన్ని చూడండి. దేవుని ప్రేమిస్తున్నాడా లేడా? ప్రేమిస్తున్నాడు. ఏం జరిగింది? బుద్ధిమంతుడుగా ఉన్నాడు ప్రేమిస్తున్నందుకు. బుద్ధిమంతుడుగా ఉంటే అసూయ పడుతున్నారు. వీడొక్కడే మంచోడా? మరి మంచోడు కదా నువ్వు చెప్పగలవా? వీడొక్కడే నీతిమంతుడా? ఇప్పుడైతే నీకంటే నీతిమంతుడు ఉన్నాడు కదా, దాన్ని బట్టి నువ్వు సంతోషించవచ్చు కదా. నాకంటే నీతిమంతుడు అని మాత్రం చెప్పలేవా? చెప్పలేకపోతున్నారు. చెప్పలేక సనుగులన్నీ, ఆ సనుగులని ఒకరి సనుగులు ఒకరు విని అందరూ ఒకటైపోయారు. వాళ్ళు అన్నలే ఒకటైపోయారు. ఆ తర్వాత వారంతా ఒకటైపోయినా కూడా, ఇతడు ఒక్కడుగా ఉన్నా కూడా ఇతని మీద గెలుపు దొరికిందా వారికి? ఇతని వ్యక్తిత్వాన్ని తగ్గించగలిగారు. అది వికసిస్తూనే ఉంది. ఆ సారూప్యత, క్రీస్తును ప్రతిబింబింపజేసే సారూప్యత. అందుకే యోసేపును క్రీస్తుతో పోలుస్తారు చాలామంది. యోసేపును క్రీస్తుతో పోలుస్తారు. యోసేపు జీవితంలో అనేకమైన సందర్భాలు క్రీస్తుతో పోలుస్తారు. అతని వ్యక్తిత్వం వికసిస్తూనే ఉంది. ఏం జరుగుతున్నా వికసిస్తుంది. చూడండి, ఏం జరుగుతున్నా, ఇంటి నుండి వేరు చేయబడిన, అన్నల యొక్క అక్రమానికి గురి అయిపోయిన అతడు గొప్పవాడు అవుతూనే ఉన్నాడు. అన్నీ మేలుకే జరుగుతున్నాయి. ఏం జరుగుతున్నా అతని జీవితం మేలుకే. ఏ మేలు జరుగుతుంది? ఎన్ని డబ్బులు పోగేశాడు, ఎన్ని ఇండ్లు కట్టాడు, ఎంతమందిలో గొప్పవాడు, అన్ని ఈ విధంగా పోల్చుకుంటారు చాలామంది. ఈ జీవిత కాలం మట్టుకే యేసుక్రీస్తు నమ్ముకుంటావా, అందరికంటే దౌర్భాగ్యుడు అవుతావు. దేవుడు అక్షయమైన కిరీటం కొరకు మితంగా ఉండమన్నాడు. మనుషులు మితంగా ఉండేది చచ్చే వరకు మితంగా ఉంటున్నారు. మనం మితంగా ఉండే దానికోసం కాదు, అక్షయమైన కిరీటం కోసం, యుగాయుగముల జీవితం కోసం. యేసుక్రీస్తు తన ప్రాణాన్ని పెట్టడం, ఆయన రక్తం గార్చడం, రక్తంలో మనల్ని గడగడం, ఇదేంటండి అసలు? ఆయన దేవుడు. ఒక్క మాట చెప్తే సర్వ సుఖాలు నీకు ప్రాప్తిస్తాయి. భూమిని చేయడానికి ఎంత కష్టమైంది ఆయనకు? ఆకాశాన్ని చేయడం ఎంత కష్టమైంది ఆయనకు? కష్టమైందా? ఆకాశమా కలుగు అన్నాడు, అంతే కదా, కలిగిపోయింది. భూమి కలుగుమని చెప్పాడు, కలిగింది. మాటతో చేసేవాడు ఎంతమందికి చేశాడు? అసలు భూమి మీద మనుషులు సంచరించిన స్థలమే చాలా తక్కువ, సంచరించని స్థలం ఎక్కువ ఉంది. సంచరించని స్థలాల్లో కూడా జంతువులు ఉన్నాయి, క్రూరమైన మృగాలు ఉన్నాయి. అవి ఎలా బ్రతుకుతున్నాయని ఆరాధిస్తే వాటికి చక్కని నీళ్ళ ఊటలతో కూడిన స్థలాలు ఉన్నాయి. అర్థమవుతుంది? ఆ నీళ్ళను మానవుడు కనిపెట్టలేదు. కాబట్టి దేవుడు ఎక్కడెక్కడ మనుషులు బ్రతకగలిగిన అనేకమైనవి భూమి మీద ఉన్నాయో అవి ఇంకా మానవుడు సంచరించని స్థలాలు ఎన్నో ఉన్నాయి. అది మనం గ్రహించాలి. ఈ అడవులు, అరణ్యాలు అనేవి మనుషులు నివసించే ప్రాంతాల కంటే ఎక్కువ ఉంటాయి. అవి 700 కోట్లే కాదు, దానికి 300 జనాభా కూడా హాయిగా బతకవచ్చు భూమి మీద. ఇంకా ఆ విధంగా సర్వే చేసేవారు, చూసేవారు ఎంత చెప్పగలరో
ఈ భూమి మీద. ఎందుకు వింటున్నావు ఇదంతా? ఒక్క మాటలో చేయగలిగిన వాడండి ఆయన. దానికోసం రక్తము ప్రాణము ఇదంతా కాదు. అది నిత్యత్వం కొరకు, అది యుగాయుగములుండే జీవితం కోసం, చావులేని జీవితం కొరకు, మహిమాన్వితమైన జీవితం కోసం ఆయన చేసిన త్యాగం. కాబట్టి క్రీస్తును గూర్చి ఆయన చేసిన పని నిత్యత్వం కొరకు. ఏదో ఈ 100 సంవత్సరాల్లో బ్రతికి చావడానికి కొరకైతే ఆయన ఒక మాట చెప్తే చాలు, ఒక మాట. అది మనం గ్రహించాలి. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం. దేవుని వాక్యం తెలియజేస్తుంది, దేవుణ్ణి ప్రేమించు వారికి సమస్తము మేలు కలుగుటకై దేవుడే సమకూర్చి జరిగిస్తున్నాడు. ఒకసారి ఫుట్ నోట్లో ఉన్న వాక్యాన్ని చూడండి. ఫుట్ నోట్లో మేలు కలుగుటకై దేవుడు సమస్తమును సమకూర్చి జరిగించుచున్నాడు. ఎంత అద్భుతంగా ఉంది! మేలు కలుగుటకై దేవుడు సమస్తాన్ని ఏం చేస్తున్నాడు? సమకూరుస్తున్నాడు. సమకూర్పది దేవుని యొక్క ఎడిటింగ్, దేవుని యొక్క డిజైనింగ్. అదంతా కూడా ఆయన ప్రేమించే వారి జీవితంలో అది దేవుని వాక్యంలో చూస్తున్నాం. కాబట్టి యోసేపు జీవితంలో ఏం జరుగుతున్నా సరే ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే క్రీస్తు సారూప్యత. ఇది మీరు అర్థం చేసుకోవాలి. ప్రాముఖ్యమైన విషయం ఎందుకనగా వారు తన కుమారునితో సారూప్యము గలవారు అగుటకు వారిని ముందుగా నిర్ణయించాడు. ఇది మనం అర్థం చేసుకోవాలి. దేని కొరకు? క్రీస్తులాగా నీవు ఉండాలి. క్రీస్తులాగా నీవు ఉండాలి. క్రీస్తు పోలికలోనికి నువ్వు రావడానికే ఆ సమకూర్పు అంతా కూడా. క్రీస్తులాగా ఉండడానికి ఏం కావాలి నీకు? దేవుణ్ణి ప్రేమించగలిగితే చాలు, నువ్వు అలా మారగలవు. దేవుణ్ణి ప్రేమించడం, ఆయన పక్షాన్ని నిలబడు, ఆయన పక్షాన్ని నిలబడు. షులమితిని చూసినప్పుడు నాకైతే ఈ సందేశాలన్నీ కలిగాయి. వాళ్ళందరూ కూడా అదే, వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు. ఏంటమ్మా నీకొక్కరికేనా? ఏంటిది? నీలాగా బంగారు వస్త్రం పోయిందనుకో, ఆ రోజంతా ఏడిపే మాకు. ఆ వచ్చినది కోల్పోతే అంత ఏడిపే. కానీ నీకేంటి? దాన్ని అసలు కేరే చేయట్లేదు. ఏంటి ఆశ్చర్యం? మాకు కావాలి, మేము వినాలి. ఎన్ని సంగతులు చెప్పిందండి? 20 పైన ఉన్నాయి అంశాలు అక్కడ. 20 పైన. ఒక్కొక్కటి ఎంత పెద్దదో తెలుసా? ఒక్కొక్కటి ఎంత పెద్దది. 10,000 మందిలో నేను గుర్తిస్తానని చెప్పింది. ఆశ్చర్యం. ఒక్కొక్క మాట ఎంత శక్తివంతమైందో తెలుసా? ఆయన యొక్క గుర్తింపు యొక్క అసమానత నాకు తెలుసు. అది ఎవ్వరూ కూడా అలా గుర్తించాలంటే 10,000 మందిలో గుర్తించాలంటే అంతెందుకండి? మీరు అనుకున్న వ్యక్తులు, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా, అందరూ ఒకే డ్రెస్సుతో స్కూల్ నుండి అయినా, హాస్పిటల్ నుండి అయినా, లేకపోతే గ్రౌండ్లో నుండి అయినా, అలా అందరూ ఒకే డ్రెస్తో వస్తుంటే ఏంటి ఆశ్చర్యపోతారు మీరు. కానీ ఆమెకేం తెలుసా? ఎవ్వరిలో లేని ఆయనకు మాత్రమే ఉండగలిగిన అసమానతలను గురించి మాట్లాడింది ఆమె. అది అక్కడ విషయం. కాబట్టి దుఃఖములో ఆనందం, నష్టములో ఆనందము. కృంగిపోతున్న సైనికులు ఆమెను కొట్టారు, గాయపరిచారు, గాయాలు కలిగేటట్టు కొట్టారు, రక్తం కారణట్టు కొట్టారు అనుకోండి. ఇక అందులో కూడా ఆమె ఏం చేస్తుంది? ఆనందిస్తుంది. సొమ్మసిల్లి పడిపోతుంటే కూడా అయ్యో పాపం నిన్ను వెతుకుతూ వస్తుంటే రాత్రి పిచ్చిదానిలాగా తిరుగుతుందని కొట్టారు వాళ్ళు అని చెప్పకండి. మీరేం చెప్పాలి? నిన్ను గూర్చిన ప్రేమాతిశయము చేత మూర్ఛిల్లిందని మీరు చెప్పాలి. ఇది నాకు మాట ఇవ్వాలి, నాకు ప్రమాణం చెయ్యాలి. పట్టుబడుతుంది ఆమె. చూసారా ఏంటి ఆ విషయం? అందుకే వాళ్ళు కదిలించబడ్డారు. గాయాలతో సొమ్మసిల్లిపోతుంటే వారందరూ చుట్టూ చేరితే ఆమె ప్రమాణం చేయించుకుంటుంది. అది ఆయన్ను గుర్చిన విషయాలు. కాబట్టి మన జీవితంలో
దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది, క్రీస్తుతో సారూప్యత కోసమే నీ జీవితంలో అన్నీ సమకూరుస్తున్నాడు దేవుడు. క్రీస్తులో సారూప్యత కొరకే. మనం ఈ లోకంలోనికి ఏం తీసుకురాలేదు. ఏం తీసుకొని వెళ్తామండి? మీరు అనుకునేవి ఏమి తీసుకొని వెళ్ళరు. తీసుకొని వెళ్ళగలిగిన దానికోసం దేవుని యొక్క ఆశ, అదే క్రీస్తు సారూప్యత. క్రీస్తులాగా నేనున్నానా లేదా? కష్టములో, శ్రమలో, ఇబ్బందిలో దేవుడు నడిపించిన మార్గం, క్రీస్తును పరిశుద్ధాత్మ దేవుడు అరణ్యమునకు త్రోసుకొని పోయిననుంది వాక్యంలో. అరణ్యమైనా సరే అన్నీ ఎక్కడున్నాయి? సమాజంలో ఉన్నాయి. అరణ్యంలో ఏమి లేని పరిస్థితి, ఒంటరిగా ఉండే పరిస్థితి. అయినా అక్కడ క్రీస్తు ఏ విధంగా ఉన్నాడు? ఆశ్చర్యం. అలా మనం ఉండాలి. క్రీస్తు సారూప్యత కొరకే అన్నిటినీ సమకూరుస్తున్నాడు అన్న విషయాన్ని మనం గుర్తించాలి. అన్నీ మన మేలు కోసమే, అన్నీ మన మేలు కొరకే. కాబట్టి భక్తుల జీవితంలో, యోసేపు జీవితాన్ని చూస్తున్న, ఏం జరిగినా కూడా మేలే. ఏంటా మేలు? మనం చివర్లో చూస్తాం దాని గురించి, కానీ ప్రతి దాంట్లో కూడా అతను క్రీస్తును ప్రతిబింబింపజేస్తున్నాడు. క్రీస్తు సారూప్యం అతనిలో కనబడుతుంది. ఆ విషయాన్ని మనం గుర్తించాలి. అలాగే భక్తుల జీవితంలో జరిగిన అనేకమైన విషయాలు మనం చూస్తాం. మొర్దెకై అనే వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకుంటే, మొర్దెకై ఆ గేట్ కీపర్గా ఉన్నాడు రాజు దగ్గర. కానీ ఒక సాధారణమైన సైనికుడిగా ఉన్న హామాను మాత్రం ఉన్న పాటును అందరికంటే హెచ్చించబడి ముఖ్యమైన మంత్రి అయిపోయాడండి. అతడు మామూలుగా సాధారణమైన వ్యక్తి. మీరు వాక్యంలో చూస్తే ఉన్న పాటుకు అందరికంటే గొప్పగా అతడు హెచ్చించబడ్డాడు. కానీ నీతిమంతుడైన మొర్దెకై మాత్రం అక్కడే ఉన్నాడు. ఎంత న్యాయంగా ఉన్నా, ఎంత నీతిగా ఉన్నా, చివరికి అతడు ఏం చేశాడో తెలుసా? అతని జీవితంలో రాజును చంపాలని కొంతమంది కుట్ర చేస్తే ఆ విషయాన్ని రాజుకు తెలియజేశాడు. రాజు దగ్గర ఉన్న ముఖ్యమైన వ్యక్తులకు చెప్పాడు. అంత గొప్ప పని చేస్తే కూడా తెలిసింది, ఎంక్వైరీ చేశారు, వాళ్ళని పట్టుకున్నారు, వాళ్ళందరినీ శిక్షించారు. అంత పెద్ద ఆపద నుండి రాజు రక్షించబడ్డాడని అందరూ గొప్పగా సంతోషాన్ని వ్యక్తపరుచుకున్నారు, పండుగ చేసుకున్నారు. కానీ మొర్దెకైని ఎవరు పట్టించుకోలేదు. అది కూడా ఏంటి? దేవుని కార్యాల్లో భాగమే. అది మీరు అర్థం చేసుకోవాలి. దేవుడు ఒక సరైన టైం కోసం దాన్ని దాచేశాడు. సరైన టైం వచ్చి ఇప్పుడైతే ఏం జరిగేదో తెలుసా? ఏదో ఒక బహుమానం ఇచ్చేది అయిపోయేది. కానీ దాచిపెట్టాడంటే దాన్ని మించిందేదో దేవుడు చేయబోతున్నాడు. అది డిజైనింగ్. ఎప్పుడు దాన్ని వెలుగులోకి తీసుకురావాలో దేవుడు దాచిపెట్టేశాడు. కాబట్టి అటువంటి పరిస్థితులు జరుగుతుండగా ఒక రోజున ఇంకా అనేకమైనవి యూదులకు వ్యతిరేకంగా జరిగాయి. అటువంటి పరిస్థితుల మధ్యలో రాజుకు ఒక రోజు నిద్ర పట్టలేదు. నిద్ర పట్టకపోతే రాజు గ్రంథాన్ని తీసుకురమ్మన్నాడు. ఆ గ్రంథములో రాజ్యమును గురించిన సమాచార గ్రంథం, ఆ గ్రంథాన్ని తీసుకురమ్మన్నాడు. అది చదువుతుండగా మొర్దెకై గురించి వ్రాయబడింది. మొర్దెకై రాజు ప్రాణాన్ని కాపాడాడు అన్న విషయం అక్కడ రాయబడింది. గ్రంథాన్ని మూసేసి మొర్దెకై నా ప్రాణాన్ని కాపాడాడు కదా, మనం అతనికి ఏమైనా చేశామా అంటే ఏమీ చేయలేదు అని చెప్పారు అక్కడ ఉన్న వారంతా. అతనికి 100 వరహాలు ఇచ్చాం, ఒక మంచి ఇల్లునిచ్చాం, పొలాన్ని ఇచ్చాం. ఏదన్నా జరిగుంటే ఇప్పుడు రాజు ఏం చేసేవాడు? ఓకే, మంచిది, ఇట్స్ ఓకే అనుకునేవాడు. కానీ ఏమీ చెయ్యలేదంటే అతడు ఏమనుకుంటున్నాడు తెలుసా? నేను అతన్ని ఎలాగైనా గణపరచాలి. చూడండి, టైటిల్ చూడండి. అటువంటి సమయంలో హామాను అనే వ్యక్తి వచ్చాడు. హామాను వచ్చాడు అనుకున్న ఆ పరిస్థితుల్లో హామాను వచ్చి తాను వెంటనే ఒక విషయాన్ని రాజుతో చెప్పాలి, ప్రత్యేకంగా మనవి చేయాలని వస్తే హామాను అక్కడే ఆపి టైటిల్ చెప్తున్నాడు. రాజు ఒక వ్యక్తిని గణపరచాలంటే ఏం చెయ్యాలి? చూడండి టైటిల్ ఎలా ఉందో. రాజు గణపరచను అపేక్షించు వానిని ఏం చెయ్యాలి? చూసారా? ఈ టైంలో దేవుడు మొర్దెకై చేసిన కార్యాన్ని వెలుగులోకి తీసుకొచ్చాడు.
మనం చేసిన క్రియలన్నీ దేవుని దగ్గర ఉన్నాయి. మన మంచి, మన ప్రార్థన, మన భక్తి, దాని అంతటిని ఎప్పుడు వెలుగులోకి తీసుకురావాలో దేవునికి తెలుసు. సరైన టైం ఉంది. ఎందుకు దాచబడింది ఆ మేలు? సరైన టైం కోసం. కాబట్టి మన జీవితాల్లో జరిగేవన్నీ కూడా మేలు కోసమే అన్న విషయాన్ని మనం గుర్తించాలి. యోసేపు జీవితంలో జరిగినవన్నీ, అతడు ద్వేషించబడిన, అన్నలు పగబట్టిన, అతన్ని అమ్మివేసిన, అతడు బానిసగా మారిన, అతడు చెరసాల్లోనికి వెళ్ళినా కూడా అంతా మేలు కోసమే. అంత మేలు కొరకి, అతడు చెప్పిన సంగతి జరిగించుట కోసమే. ఆ విషయాన్ని మనం గుర్తించాలి. మొర్దెకై జీవితంలో కూడా దేవుడు గుర్తింపు లేకపోయిన పరిస్థితి కలిగించింది కూడా ఒక సమయం కొరకు. ఆ సమయము కూడా కొంతమంది జీవితాల్లో ఉండదు. ఆ సమయం కూడా ఉండదు. ఎందుకో తెలుసా? ఈ రాజుకు అంత అర్హత లేదు. ఈ భూమి మీద ఉన్న రాజుకు అంత అర్హత లేదు. రారాజు వస్తున్నాడు. రారాజు వస్తున్నాడు. ఆయన దాన్ని గణపరచాలనుకుంటున్నాడు. అది మనం గుర్తించాలి. అటువంటి విషయాలు కూడా వాక్యములో ఉన్నాయి. నేను రాబోతున్నాను, ప్రతి వాని పని కొరకైన జీతాన్ని తీసుకొని రాబోతున్నాను అని ఆయన మెచ్చుకోవడానికి కోసము కొన్ని విషయాలను దాచిపెట్టాడు అనేది మనం గుర్తించాలి. కాబట్టి మనం గ్రహించాలి, మన జీవితంలో ఏమి జరిగినా నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే చాలు. నువ్వు దేవుణ్ణి ప్రేమించే వ్యక్తిగా ఉంటే చాలు. ఏం జరుగుతున్నా అదంతా నీ మేలు కోసమే. అదంతా నీలో క్రీస్తు సారూప్యత రావడానికే. క్రీస్తు సారూప్యత ఇక్కడ ముఖ్యమండి. ఇక్కడ ముఖ్యమైనది ఏంటి? లోపల క్రీస్తు వలె ఉండే జీవితాన్ని సంపాదించడమే ముఖ్యమన్న విషయాన్ని ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. అపోస్తలుడైన పౌలు జీవితాన్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి. అతని జీవితంలో కష్టాలు, శ్రమలను గురించి చూస్తే అనేకమైనవి ఉన్నాయి. అతడు పొందని కష్టం ఉందా అంటే ఉండదు. అన్ని కష్టాలు ఉన్నాయండి అతనికి. శరీరములో ఒక వ్యాధి ద్వారా చాలా బాధపడుతున్నాడు. ఒకవేళ కడుపు నొప్పి కావచ్చు, ఒకవేళ ఏదో ఒక రోగాన్ని అతడు అనుభవిస్తూ ఉన్నాడు. అతడు ఉపయోగించిన కర్చీపులు తీసుకొని వెళ్ళి పక్షవాత రోగుల మీద అట్లా పడేస్తే చాలు, వారు పరిగెత్తుకొని వచ్చారు. అంతగా దేవుడు శక్తిని చూపిస్తుండగా ఒక రోజున ఈ పరిస్థితిని అతడు అనుభవించాడు. ఎందుకు అంటే దేవుడు చెప్పాడు. ఎందుకంటే నువ్వు తగ్గించుకోవడానికి. దేనికోసం అంట? నువ్వు తగ్గించుకోవడానికి. ఎందుకంటే నీ ప్రత్యక్షతలు విశేషముగా ఉన్నాయి. నువ్వు పరలోకానికే వెళ్ళొచ్చిన వాడివి. అతడు పరలోకానికి వెళ్ళొచ్చాడు. పరలోకానికి వెళ్ళి అక్కడ దేవుడు తన కొరకు ఎలాంటి కిరీటాలు ఏర్పాటు చేశాడో చూసొచ్చాడు. అంతేకాదు, దేవుడు కూడా చెప్పాడు, ఇలా నీ వలే నా ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్న వాళ్ళకు కూడా ఇదిగో ఈ కిరీటం ఉంది. అది కూడా చెప్పాడు. తన కోసమే కాదు, ప్రపంచంలో ఉన్న వారందరి కొరకు కూడా ఆ ప్రత్యక్షతను తీసుకొని వచ్చాడు. ఎంత గొప్ప ప్రత్యక్షతలు అవన్నీ నువ్వు చెప్పావనుకో, మనుషులందరూ కూడా నీలో కూడా గర్వం అనేది వస్తుంది, అహంకారం అనేది వస్తుంది. అటువంటి అహంకారము బారిన నువ్వు పడకూడదని నువ్వు తగ్గించుకొని ఉండడానికి దీన్ని నీకు తీసుకొచ్చాను. చూసారా? దేనికోసం అంట? క్రీస్తులో ఉంది చూసారా సాత్వికము, తగ్గింపు. అది ఇతనికి రావడానికి ఈ పరిస్థితిని దేవుడు తీసుకొచ్చాడు. నువ్వు క్రీస్తులాగా ఉండాలి. అనేకులు ఈ రోజున వారి జ్ఞానాన్ని బట్టి, వారి అనుభవాన్ని బట్టి ఎలా మారుతున్నారో తెలుసా? గర్వం తలకెక్కుతుంది. నోట్లో నుండి దూషణలు పలుకుతున్నారు. తోటి దైవజనులంటే గౌరవం లేదు, దేవుడంటే భయం లేదు. ఎందుకు? వారి అనుభవం వారిని ఏం చేసింది? మూర్ఖులుగా మార్చేస్తుంది. వారి అనుభవం వారికి ఒక డిగ్రీని ఇచ్చింది. ఏం డిగ్రీ? దూషకుడు. కానీ ఎలా ఉండాలి? ఏ విధంగా ఉండాలి? దేవుడు ఏం కోరుకుంటున్నాడు? నిన్ను నీవే తగ్గించుకోవాలి. క్రీస్తు అనంత జ్ఞాని, కానీ ఆయన ఎలా ఉన్నాడు? తను తాను తగ్గించుకొని ఉన్నాడు. 18 సంవత్సరాలు ఆయన ఎలా ఉన్నాడు?
మౌనంగా ఉన్నాడు. 18 సంవత్సరాలు తల్లిదండ్రులకు విధేయుడై లోబడి అనంత జ్ఞాని, అప్పుడున్న బోధకులే తన ముందు నిలబడలేదు. అలాంటి జ్ఞానాన్ని సంపాదించిన తర్వాత 18 సంవత్సరాలు మౌనంగా ఉన్నాడు. అలాంటి జ్ఞానం ఎవరికైనా వచ్చింది అనుకోండి, బోధకులతో సమానంగా కూర్చునే జ్ఞానం వచ్చిన రోజున మరుగ్గా ఎన్ని రోజులు ఉంటారండి? ఎన్ని రోజులు ఉండగలరు? దేవుడు ఒకవేళ ఉంచితే ఎన్ని రోజులు ఉంటారు వాళ్ళు అసలు? ఆ విధంగా 18 సంవత్సరాలు. అందులో యేసుక్రీస్తు ప్రభు తండ్రి యొక్క పరిచర్య అనే ఆ పరిచర్య చేసింది 3 సంవత్సరాలు, 3.5 సంవత్సరాలు. అంటే 21 సంవత్సరాలను 7 ముక్కలు చేస్తే 7వ ముక్క 6 వంతులు పరిస్థితి ఏ విధంగా ఉందంటే మౌనంగా కూర్చోవడం. ఎంత ఆశ్చర్యం మీరు ఆలోచించండి. అందుకే ఆయన గూర్చి పరలోకము నుండి శబ్దం వచ్చింది, కేక వేసి చెప్పాడు తండ్రి, ఈయనెవరు? నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేనేం చేస్తున్నాను? ఆనందిస్తున్నాను. ఏం కనబడుతుంది? అనంత జ్ఞానాన్ని కలిగి నోరు మూసుకొని ఉన్నాడు. అనంత జ్ఞానాన్ని కలిగి యెరూషలేములోనే తనతో పాటుగా నిలబడలేక బోధకులు ఆశ్చర్యంతో 3 రోజులు మౌనంగా ఉన్న ఆ పరిస్థితి మొదలుకొని ఒక అనామకుడైన వ్యక్తిగా, పేరు ప్రతిష్టలు లేని గలిలే ప్రాంతానికి వెళ్ళి నజరేతులో 30 సంవత్సరాల వరకు మౌనంగా కాలము గడుపుతూ వచ్చాడు. అదే ఆయన ఆశ్చర్యపరిచింది. క్రీస్తు సారూప్యం గలవారు కావాలి మీరు. దాని కొరకే ఈ సమకూర్పంతా కూడా. ఈ సమకూర్పంతా దాని కొరకే. మనం ఈ లోకంలో దేన్ని సంపాదించినా అది మనకు ఘనత కలిగించదు. క్రీస్తు వలె ఉండడంలో నీ ఘనత ఉంది. అది మనం గుర్తించాలి. నువ్వు ఎంత క్రీస్తు వలె ఉండడానికి నువ్వు ప్రయత్నం చేస్తావో అంతగా పరలోకములో మనం దేవునికి అంత దగ్గరగా ఉంటాం. 100 కోట్ల మంది దేవదూతలు ఎంతమంది ఉన్నారండి? కోట్ల మంది దేవదూతలు ఉన్నారు. అక్కడ మనం ఆయనకు దగ్గరగా ఉండాలంటే ఇక్కడ క్రీస్తు సారూప్యం ఎంత ఉంటుందో అంతగా మనము ఆయనకు సమీపస్థులము కాగలమన్న విషయాన్ని మనం గుర్తించాలి. కాబట్టి అపోస్తలుడైన పౌలు జీవితంలో అనేకమైన శ్రమలను మనం చూస్తాం. ఆయన చెరసాల్లో కూడా పడ్డాడు. ఆయన విస్తారమైన దెబ్బలు కొట్టారు. అంతేకాదు, కాళ్ళు చేతులు ఇనుప సంఖ్యలతో బంధించి కాళ్ళు చేతులు కలిపి ఒక లాక్ చేశారు. బొండ అంటారు. పెద్ద లాక్ చేసి బిగించారు, కాళ్ళు చేతులు కదలకుండా. చూసారా? అసలు ఆయన్ని విమర్శించడానికి అక్కడ ఉన్నవి ఎవరికి అధికారం లేదు. అసలు ఆయన ఎవరో భూమి మీద ఆయన పేరు చెప్తే చివర్లో వారిని అక్కడి నుండి పంపిస్తున్న సమయంలో ఆయన ఎవరో చెప్పాడు. చెప్పేసరికి అక్కడ శతాధిపతి కాదు, 100 మంది సైనికుల మీద ఉన్న అధికారి కాదు పరిగెత్తుకొచ్చింది, సహస్రాధిపతి పరిగెత్తుకొచ్చాడు. మీకు అర్థమవుతుందా? ఎవరు పరిగెత్తుకొచ్చారు? సహస్రాధిపతి. అతని క్రింద 10 మంది శతాధిపతులు ఉన్నారు. 1000 మంది సైనికుల మీద, యోధుల మీద ఉన్నవాడు పరిగెత్తుకుంటూ వచ్చాడు ఇతని కోసం. ఆయన అన్నాడు, నేను పుట్టుకతోనే రోమిని అన్నాడు. కాబట్టి చూడండి, అలాంటి వ్యక్తిని విమర్శించడానికి సహస్రాధిపతి భయపడాలి. వీళ్ళు విచక్షణ రహితంగా కొట్టారు, ఏ విషయం అడగకుండా. కానీ ఎందుకు ఓర్చుకున్నాడు? తాను దేవుని కుమారుడు. ఎందుకు ఓర్చుకున్నాడు? తాను క్రీస్తు సారూప్యతను వ్యక్తపరచడానికి తన జీవితం ఉంది. ఈ రోజున మనం ఏం చేస్తున్నాం? మనకున్న భౌతికమైన వాటిని చూపించుకోవడానికి ఏం చేస్తున్నాం? తొందరపడుతున్నాం. దానికంటే క్రీస్తును ప్రతిబింబింపచేయి. నేను సహనము కలిగిన వాణ్ణి, నేను తగ్గింపు కలిగిన వాణ్ణి, నీతి కోసం నిలబడేవాణ్ణి, అలాగే మంచితనం కలిగిన వాణ్ణి. ఇవి మనలో నుండి బయటికి రావాలి. ప్రతి పరిస్థితిలో మనలో నీతి బయటికి రావాలి, మంచితనం బయటికి రావాలి, అలాగే సహనం బయటికి రావాలి.
ఇది దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. దేవుడు అన్ని మేలు కొరకే జరిగిస్తూ ఉన్నాడు. అయితే ఎందుకు అంటే తన కుమారునితో సారూప్యము గలవారము కావాలని. ఎటువంటి ప్రతి పరిస్థితి కూడా మేలు కోసమే. ప్రతిదీ కూడా ఎందుకు నడిపిస్తున్నాడు? అందులో నీ ఆత్మీయ జీవితం వికసించడం ఉంది. అందులో నీ ఆత్మీయతలోనూ పరిపూర్ణడం అయ్యేది ఉంది. ఈ తాత్కాలిక జీవితం కాదు. ఇక్కడేదో తినడం ద్వారా, త్రాగుట ద్వారా, ధరించుకోవడం ద్వారా ఇక్కడి కోసం నువ్వు ఆలోచించేదో నష్టం అనుకుంటున్నావు. కాదు, నీ ఆత్మీయ జీవితం, శరీరం ఉండి నశించిపోతుంది. దానికోసం కాదు నువ్వు ఆలోచించాల్సింది. నీ ఆత్మీయ జీవితం వికసిస్తుంది. నీవు దేవుని రాజ్యములో ఘనమైన వ్యక్తిగా ఇక్కడ రూపొందుతున్నావు, తయారవుతున్నావు. ప్రతి పరిస్థితి నిన్ను అలా మారుస్తుంది. కాబట్టి అన్నీ ఎలా జరుగుతున్నాయి? అకస్మాత్తుగా కాదు. అన్నీ దేవుడు ముందుగా రూపొందించి జరిగిస్తున్నాడు. నీకు మేలుంది అని దేవుడు ఖచ్చితంగా చూసి మాత్రమే దాన్ని జరిగిస్తున్నాడు. అది మనం గ్రహించాలి. కాబట్టి ప్రతి చోట మనం ఏం చేయాలంటే ఆయన పట్ల మనకున్న విశ్వాసాన్ని ఏం చేయాలి? వ్యక్తపరచాలి. నా దేవుడు నన్ను ఈ పరిస్థితిలోకి నడిపించాడంటే కొండలెక్కినప్పుడే కాదు, కొండ మీద ఉండి అందరికి కనబడ్డప్పుడే కాదు, కొండ క్రిందున్న, లోయలో ఉన్న, గాఢాంధకారములో ఉన్న, గాఢాంధకారపు ఆ కటిక చీకట్లో లోయలో చిక్కుకున్నా కూడా మనం ఏం చేయాలి? దేవుడు నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చాడంటే మేలు కోసమే. నాకు తెలుసు ఆయన కార్యాలు, నాకు తెలుసు ఆయన నన్ను ఎందుకు నడిపిస్తాడో, ఎక్కడికి నడిపిస్తాడో, ఆ నడిపింపు ద్వారా ఏం జరుగుద్దో నాకు తెలుసు. కాబట్టి కృతజ్ఞున్నై ఉంటాను. నేను అద్భుతాన్ని కనుగొంటాను. దేవుడు నన్ను ఎందుకు నడిపిస్తాడు? నా వ్యక్తిత్వము వికసించడానికే, నా ఆత్మీయ జీవితము వర్ధిల్లడానికే దేవుడు నన్ను నడిపిస్తాడు అన్న నిశ్చయిత, నేను దానిని ఎరుగుదును, నేను అది గ్రహించిన వ్యక్తి, నాకు అది తెలుసు. అది మనం వ్యక్తపరచవలసిన వారమై ఉంటున్నాం. కాబట్టి ఎందుకు ప్రతి పరిస్థితి భక్తుల జీవితంలో జరిగేది అంత ఎందుకు అంటే ఆత్మీయ జీవితం కోసం. అక్కడ వారిలో నీతి బయటికి వస్తుంది, అక్కడ వారిలో మంచితనం బయటికి వస్తుంది, అక్కడ వారిలో తగ్గింపు బయటకు వస్తుంది, అక్కడ వారిలో దేవుని పట్ల ఉన్న అచంచలమైన విశ్వాసం బయటకు వస్తుంది. కాబట్టి దేవుడు మనల్ని నడిపించే మార్గం అంతా కూడా మేలు కొరకు అన్న విషయాన్ని మనం గుర్తించుదాం. క్రీస్తు సారూప్యం నీకు రావాలి. క్రీస్తులో ఉన్న నీతి, క్రీస్తులో ఉన్న మంచితనం, క్రీస్తులో ఉన్న తగ్గింపు మన జీవితంలో కనబడాలని దేవుడు సమస్తాన్ని డిజైన్ చేస్తున్నాడు, సమకూర్చి జరిగిస్తున్నాడు అన్న విషయాన్ని మనం గుర్తించాలి. అంతా మేలు కొరకే దేవుడు సమకూరుస్తున్నాడు, అంతా క్రీస్తు సారూప్యము కొరకే దేవుడు సమకూరుస్తున్నాడన్న విషయాన్ని గుర్తించి దేవుణ్ణి ప్రేమించేవారుగా, ఆయన పక్షమున నిలబడేవారుగా, ఆయన చేసే కార్యాలు ఎంత అసమానమైనవో రూఢిగా పలికేవారుగా మనం ఉండాలని ప్రభు తెలియజేస్తున్నాడు. దేవుడి వాక్యం దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.